ఇంకా 4 కిలోమీటర్లు అంటే మొత్తం అయిపోయింది, పంక్చర్ అయిపోయింది బాగా. మా జీవితము కాలుడే కాళ్ళు అయితే ఘోరంగా గుంజుతున్నాయి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి. మార్నింగ్ 10:42కి వచ్చిన మేడికి. సో ఇప్పుడైతే విష్ణు నివాసంలో ఉన్నాము. ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ నుంచి అలిపిరికి వెళ్ళి అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఆల్మోస్ట్ టైం 12:30 దాకా బయలుదేరుతాం మేము. 12:37 అవుతుంది. ఇక్కడ నుంచి బయలుదేరడానికి ఒక 20 మినిట్స్ అవుతుండొచ్చు. అండ్ పైకి ఎక్కడానికి ఒక 3 to 4 అవర్స్ అంటే కూడా మనకి 5 అవుతుంది. ఈవినింగ్ 5 అంటే నైట్ అయితే నైట్ దర్శనం అవుతుందో లేదో తెలీదు. మళ్ళీ రేపు పొద్దున్న ఎప్పుడు బయలుదేరాలో కూడా తెలియదు అనమాట నాకు. సో ఎప్పుడు బయలుదేరదాం ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ నుంచి మేమున్నది ఇక్కడే విష్ణు నివాసం ఉంటుంది ఇది. గాయస్ ఇక్కడ నుంచి అయితే బయలుదేరినాం, బయటికి వెళ్తున్నాం. ఇప్పుడు ముందు పోయినాక ఏదైనా దొరుకుతుందో చూద్దాం. ఫస్ట్ బస్సులు ఉన్నాయా లేదా చూద్దాము. అలిపిరి మెట్టికి హోటల్ పట్టుక తల్లి. తిరుమల రైల్వే స్టేషన్ దీని ఆపోజిట్లోనే ఉంటుంది చూడండి, విష్ణు నివాసం అని. ఇడికి వెళ్ళాలి, మెయిన్ ఎంట్రన్స్ అంట ఇది. తిరుపతి స్టేషన్ స్వాగతం సుస్వాగతం. అలిపిరి ఇక్కడ నుంచి ఒక 5 minutes 10 minutes అదే అంట. ఎన్ని కిలోమీటర్లు ఎగ్జాక్ట్ వెళ్ళి మనం తీసుకొని ఇంకెంతసేపు వస్తే చెప్తాము. స్టేషన్ నుంచి అలిపిరి వరకు 80 రూపీస్. మేము ముగ్గురు 3 ఫుల్ 2 హాఫ్కి, ఒక ఫుల్కి 20 రూపాయలు, హాఫ్కి ఏమో 10 రూపీస్ కాబట్టి 80 రూపీస్ తీసుకుంది. అలిపిరి స్టాప్ అయితే స్టేషన్ మనం క్లీన్ చేసినాం. ఎక్కడ వెళ్ళాలి ఇప్పుడు? కానీ గేట్ ఎడికి వెళ్ళండి పైకి ఎక్కడానికి. ఇదే కావచ్చు ఇక అమ్మ పైకి వెళ్ళడానికి దారి ఇక్కడ నుంచి. లాక్ కావాలంట, తీసుకోవాలంట లాక్. ఎంత లాక్? లగేజ్ పెట్టడానికి ఇక తాళం వేసే మరి లగేజ్కి. ఒకటే బ్యాగ్ పెట్టాలి, ఇది తీసుకెళ్ళాలి పైకి. ఇది తీసుకెళ్తాము, అది ఒక బ్యాగే పెట్టేస్తాము ఇక్కడ. లాకే అక్క, దానికి ఒక దాకా లాకే. సో ఇక్కడ లోపల మేమైతే బ్యాగులు ఇచ్చేసి బయటకు వచ్చేసినాం. ఇది టోకెను. పైకి పోయిన తర్వాత కలెక్ట్ చేసుకోవాలంట. అది ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి?
లగేజ్ కౌంటర్ అక్కడ పోయి పైకి వెళ్ళినాక తెలుస్తాం మనకి. ఇక్కడ నుంచి నడుచుకుంటూ ఇది మెయిన్ ఎంట్రన్స్ నడుచుకుంటూ వెళ్ళేది కదా. మా జీవితమో కాలుడే కాళ్ళు మండుతున్నాయి కింద. ఆహాహాహా మెట్లు స్టార్ట్. అలిపిరి మెట్టు, తొలి మెట్టు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి పైకి వెళ్తే స్టార్టెడ్ అన్నమాట. స్టెప్, సెకండ్ స్టెప్. అయ్యమ్మో వెంకటరమణ గోవింద. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ నుంచి నడిచి వచ్చే వాళ్ళు ప్రతి వాళ్ళు కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ నుంచి పైకి ఎక్కుతారు. 1 2 3 4 5 6 7 8 9 10 మెట్టు మీద ఉన్నాను. పాదాలు పెట్టుకొని 5 చుట్లు వేసుకొని బయటకు వస్తున్నారు వీళ్ళంతా. ఏడుకొండల వెంకటరమణ గోవింద గోవింద. క్యాంటీన్ లాగా ఉన్నాయి. కూల్ డ్రింక్స్ ఏమైనా కావాలంటే తీసుకొని తాగిపోవచ్చు. అయితేలే అమ్మా అయితేలే. మెట్లు కంప్లీట్ చేసినాం మనం. చుట్టుపక్కల అడవులు చూడండి ఎట్లా మొత్తం. ఏం కనిపిస్తలేదు బయటికి వెళ్ళి. బయట నుంచి ఏం కనిపిస్తలేదు. కోతులు కూడా ఒక్కట్లేవు. కొంచెం రెస్ట్. వీ వాంట్ టు టేక్ రెస్ట్. ఇక్కడికి 700 కంప్లీట్ చేసినాం. నాకు స్వీట్ కావాలి. సూపర్ నిమ్మకాయ రసం. దాని మీద తెలుస్తాను లేదు అది. ఏం కాదు అది. చెట్టు స్ట్రైట్గా పోకుండా ఇట్లా అడ్డం పడిపోయింది మొత్తం. అంటే స్ట్రైట్గా ఉంది కాబట్టి. అలాంటి చాలా క్యాంటీన్స్ ఉన్నాయి పోయేటప్పుడు మనకి. ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్. వా వా ఈ కొండ చూడు ఎట్లా కనిపిస్తుంది. పైన కొండ, వెరీ గుడ్ కొండ. ఇది చూడు ఎట్లుంది, సూపర్ కనిపిస్తుందా? భయపడా నేను. 1150 స్టెప్స్ ఎక్కే వరకు చాలా అయిపోయింది. కూర్చున్నాడా అయితలేదు, మాట్లాడడం కూడా వస్తలేదు. ఇంకా 2000 ఏమున్నాయి. ఎక్కుతానో లేదో తెలియదు అసలు. కానీ కొద్దిసేపు ఇక్కడ ముందు కూర్చొని చూస్తే వ్యూ మాత్రం సూపర్ ఉంది. ఒకసారి చూడండి వ్యూ ఎట్లా ఉందో. ఎట్లుంది చూడండి. ఇక్కడ నుంచి చూస్తే మాత్రం మామూలుగా లేదు. బట్ కెమెరాలో అది కనిపిస్తలేదు కొంచెం రైట్గా. వ్యూ మాత్రం సూపర్ 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 ఉంది. ముందు ఒక పెద్ద కొండ ఉంది కానీ చెట్టు అడ్డం ఉంది మనకు చూపెట్టకుండా. నీ ఫేవరెట్ తీసుకో. ఏదో తినకు. అన్నం దీలు అన్ని అన్నం కావాలి బాబా. ఏర్పడతలేదు ఇట్లా మీదకి వచ్చినట్లు ఏర్పడతలేదు కదా. కనిపిస్తలేదు అంతా. అంత మీదకి వచ్చినామని 7 కిలో వస్తున్నాం బాబు మనం. అసలు సిమెంటు అంతరం దాకా వచ్చినాం. 900 1000 మెట్లు 1000 అడుగులు. 1500 ఎక్కినా. 1500 ఎక్కినా. 3000 అని నేను అంటున్నా. ఇంకేనా తెలియదు. వేడుదా ఎట్లా ఎత్తుకొచ్చి ఎట్లా ఎత్తుకొచ్చి అన్ని పంటలు కలగొట్టుకుంటా పెట్టేస్తున్నా. ఆల్మోస్ట్ 50% వచ్చేసినామా మనం. కానీ ఇది మా పరిస్థితి పడుతున్నా. చూద్దాం ఇంకెంతసేపు వెళ్తాం పైకి. కంప్లీట్గా గాలి గోపురం దగ్గరికి అయితే వచ్చేసినాం మనము. ఇది గాలి గోపురమా, ఇది 3వ గోపురం. మరి దీంట్లో మాత్రం కూల్గా ఉంది, చల్లగా గాలి వస్తుంది మనకి. 3వ గోపురం వరకు అయితే వచ్చేసినాం. 7 ఒక 50% ఉంటుందని అనుకుంటున్నా. ఇక్కడ అంతా ఏమైనా ఉన్నాయి, ఇవి ఏమన్నాయో మనకు తెలియదు. ఐ థింక్ లడ్డీ టికెట్స్ అలాంటివి సెక్షన్స్ కావచ్చు. పాతవి బంద్ చేసి మొత్తం ఇవి
ఇప్పుడు ఇక్కడ ఎవరు పడుకుంటున్నారు అంతే. సూపర్. ఇక్కడ నుంచి చూడండి వ్యూ పాయింట్ సూపర్గా అనిపిస్తుంది. మొత్తం తిరుపతి వ్యూ అనిపిస్తుంది చూడండి. వావ్ నైస్. ఇది చూడండి వ్యూ పాయింట్, కొండలు ఎట్లా కనిపిస్తుంది ఇక మధ్యలో. లైవ్లో చూసాం మనం హైలైట్ కనిపిస్తుంది ఇక. వావ్. ఫస్ట్ గోపురం, అది సెకండ్ గోపురం. ఫస్ట్, సెకండ్, దిస్ ఇస్ థర్డ్ నుంచి రోడ్. రైల్వే స్టేషన్ అక్కడ ఉంది, కనిపించేది రైల్వే స్టేషన్ అనుకుంటా. అక్కడ ఒక లేక్ ఉంది, చిన్నగా ఉంది, కనిపిస్తలేదు అది. సో ఇంకా ముందుకు వెళ్ళాలి మేము. ఇది గాలి గోపురం. ఇది మనకు కనిపించేది మెయిన్ పాయింట్. ఇది గాలి గోపురం. వై దీనికి గాలి గోపురం అని పేరు వచ్చింది తెలీదు. కానీ మా అమ్మ తీసుకుంటున్నా. పవన్కి మ్యాగీ, చిన్నారికి మ్యాగీ, మాకు మిర్చి, మిర్చి చూస్తూ ఉండగా జింకలు కనిపించాయి ఇక్కడ. దీని కొమ్మలు చూడట్లేదు, ఒక దమ్ ఎట్లా తీస్తుంది చూడాలి. ఒకటి ఉంది ఇక్కడ కనిపిస్తుంది. మన ఇట్లానే ఉండే గడుంది చిన్న పిల్ల. మన దగ్గర ఉంది కానీ ప్లేన్ ఉండే మన దగ్గర, చుక్కలు లేకుండా మీద. ఇంట్లోనే మేస్తున్నాయి అవి, ఇంట్లోనే వంటున్నాయి. అదే కావచ్చు మరి. ఏడికెళ్ళి బ్రిడ్జ్ కిందికి వెళ్ళిపోవాలా మనం? బ్రిడ్జ్ కిందికి వెళ్ళిపోవాలనుకుంటా. ఇది ఒక టెంపుల్. అవతారం కృష్ణ అవతారం. ఇక్కడ ఉంది కృష్ణ అవతారం. ఇక చాలా ఉన్నాయి కానీ చూసుకుంటా నేను చూపెట్టలే. నాకు ఇదే రోడ్డు లదాఖ్ టు హైదరాబాద్ లాగా అనిపిస్తుంది. మామూలు ఎంత పొడవుగా ఉంది బాబు. ఇప్పుడు నన్ను ఛార్జింగ్ పెట్టుకోవాలి ఫోన్కి. ఫోన్లో ఛార్జింగ్ అయితే లేదు, ఫోన్ అలోడ్ ఉండదు కాబట్టి ఏముండదు. 4:59 అవుతుంది టైం. 1 o'clock వస్తాం. ఆ పక్క పోకూడదు, ఓనర్ పోతాం. ఇప్పటికే తీసుకోండి, అడవిలో పడుస్తారు. We are crossing one more bridge. టెంపుల్ ఉంది, టెంపుల్ కావాలి మనం, హనుమాన్ టెంపుల్కి. ఎస్ వచ్చేసిన బ్రేక్. ఇది ఇస్తున్నా. ఇక చూడు మనం ఇప్పుడు టెంపుల్ దర్శనం చేసుకొని కంప్లీట్ అనుకుంటా. మెట్లు ఇక్కడ నుంచి రోడ్ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలనుకుంటా, నాకు కూడా తెలియదు. చూడండి ముందు ఇది కంప్లీట్ అనుకుంటా నేనైతే. పబ్లిక్ మొత్తం రోడ్ పంట ఉంది, మనం కూడా ఫుట్ పార్కింగ్ చేయాలి. రండి రండి రండి. గోపురం కనిపిస్తుందా? ఆడుకోవాలి మనం ఇప్పుడు. ఆడికెళ్ళి ఇట్లా పైకి ఎక్కాలి. ఇక సేమ్ అదే బ్యూటిఫుల్ లొకేషన్ కాదు. ఇక్కడికి చూడండి, మామూలుగా కనిపిస్తలేదు. ఒకవేళ మన 2 వీలర్తో వస్తే మాత్రం ఇడికెళ్ళే కనిపిస్తుంది. నడుచుకుంటూ వచ్చిన వ్యూ అయితే అసలు ఎవరికి కనిపించేది. అలాంటి వ్యూస్ బెస్ట్ అంటే బెస్ట్, చాలా ఖతర్నాక్ ఉంది వ్యూ పాయింట్ అయితే. లైవ్లో చూడడానికి బాగుంది. కెమెరాలో ఏం కనిపిస్తలేదు, ఎందుకంటే ఇక్కడ చెట్లు ఉన్నాయి కాబట్టి. ఈ లొకేషన్ అయితే నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఎట్లున్నది అనేది. సన్సెట్ కూడా అయిపోతుంది, ఇంకా కొద్దిసేపట్లో సన్సెట్ అయిపోతుంది. ఈ ఏరియా ఇక్కడ నుంచి చూస్తే, ఇంకా కొండపై నుంచి చూస్తే ఇంకా 1 hour లేట్ ఉంది అనుకుంటా నాకు తెలిసి. సన్సెట్ అయితే అయిపోతుంది. ఈ ట్రాఫిక్ వల్ల మన సౌండ్ కూడా క్లియర్గా రాదు అని నేను అనుకుంటున్నా. కాళ్ళు అయితే ఘోరంగా గుంజుతున్నాయి. మరి పొద్దున ఎప్పుడో 2 o'clockకి బయలుదేరితే ఇప్పటి వరకు వస్తున్నాను నేనైతే. కాళ్ళు చాలా గుంజుతున్నాయి. అదే వ్యూ చూడాలనుకుంటే నడుచుకుని రాలేదు. ఓకే, బస్కి వచ్చిన రోడ్ పైన వ్యూ చూస్తాము, బట్ మనం ఇట్లా నడుచుకుంటూ వెళ్ళే ఫీలింగ్ అనేది బైక్ మీద ఏదైనా వెహికల్ వస్తే మాత్రం ఉండదు అన్నమాట. ఇప్పుడు
5 కొండలు దాటినాం కదా, ఇప్పుడు 6వ కొండ ఎక్కుతున్నాం మనం. అవునా? మొత్తం 7 కొండలు దాటాలి ఇప్పటి వరకు. ఇంకెక్కాల్సింది ఉంది మనకి. యాక్చువల్లీ ఇప్పటి వరకు 5 కొండలు అయినాయి మనకి. ఇప్పుడు 2 కొండలు ఉన్నాయి అనుకుంటున్నా, బట్ డెఫినెట్గా నాకు కూడా తెలియదు. మనము సన్సెట్ కూడా కంప్లీట్గా అయిపోయింది ఇక్కడ. ఇక ముందు కొత్త కనిపిస్తాయి ఏమో. స్పీడ్ ఇక్కడి వరకు వచ్చేంత వరకు ఖర్చులు ఏంది ఏమిది అనేది చెప్తాం మీకు. సో నేను హైదరాబాద్ నుంచి అయితే ఫస్ట్ ట్రైన్ బుక్ చేసింటి. ఐ థింక్ నాకు ఒక్కరికి 480 ఒకటి పడ్డది టికెట్ ట్రైన్కి. సో ట్రైన్కి 480 పడ్డది కాబట్టి 2000లో మేము ఒక 5 వచ్చేసినాము. దాని తర్వాత ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది, టైం మిస్ అయ్యి. ఆడికి వెళ్ళి సిబిఎస్కి మాకు 130 రూపీస్ తీసుకున్నాడు కాచిగూడ నుంచి ఆటోకి. 130 ఆటోకి. ఆడికి వెళ్ళి 2600 డైరెక్ట్ తిరుపతికి అయితే బస్ దొరకలేదు, టైం అయిపోయింది మాకు. ఆ నుంచి 2600 ఏమో అయింది మాకు ఇక్కడికి కడప వరకు. కడప నుంచి తిరుపతి వరకు 590. తిరుపతి నుంచి అలిపిరి వరకు వచ్చేసి ఒక్కరికి 20 రూపీస్. అండ్ వీడియోస్ కూడా మీరు చూసారు కదా ఎక్కడ ఉండాలి ఏంటి దిగిన తర్వాత. బావా ఇంకా 4 కిలోమీటర్లు అంటే మొత్తం అయిపోయింది, పంచర్ అయిపోయింది బావా. అప్పుడే దగ్గరకు వచ్చింది అనుకున్నావా? ఏయ్ మ్యాట్ రప్ప పో కిందికి నువ్వు. గైస్ కంప్లీట్గా మనమైతే మొకాళ్ళ మెట్ల దగ్గరికి వచ్చినాము. సో ఇక్కడ నుంచి ఇంకా కొంచెమే దూరం ఉంటుందని నేను అనుకుంటున్నా. ఇంకేంసేపు అవుతుందో తెలియదు. బావ అయితే చాలా అలసిపోయింది. ఇక్కడ చూద్దాం, మెల్లిగా వెళ్దాం ఇక్కడ నుంచి. ఇక గైస్ ఇవే మొకాళ్ళ మెట్లు, చూస్తేనే భయం అవుతుంది. ఇంకా మొకాళ్ళ మీద ఎక్కాలంటే చాలా కష్టం ఉంటుంది. ఎట్లా ఎక్కుతారేమో ఎక్కేటోళ్ళు అయితే. నాకైతే అబ్బో అయి కాదు ఇది. ఫాస్ట్గా రండి. చిన్నపిల్ల కాలు బాగా వస్తుందా? 8 రకాల బొట్లు కొండ ఎక్కిందా కింద నుంచి. రకరకాలుగా బొట్లు పెట్టారు మనకైతే. అయిపోయినాయి ఇక ఇక్కడికే ఎండ్. ఇక ఇంకా తెలియదు కాదు, ఇంకా 1 కిలోమీటర్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. గాయస్ కంప్లీట్గా కొండపైకి అయితే వచ్చేసినాము. వచ్చేవరకు 7:15 అయింది. ఇప్పుడు గుండం దగ్గరికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి స్నానం చేసుకొని దర్శనానికి నిల్చోవాలి. సో ఎప్పుడైతే తెలియదు. దర్శనం అయిన తర్వాత ట్రైన్ టికెట్లు అయితే బుక్ చేస్తా. సో ఫస్ట్ అయితే స్నానం చేసుకొని వస్తాను నేను. ఫస్ట్ స్నానం చేసుకొని వచ్చిన తర్వాత కలుస్తాను మీకు. బాయ్. ఇటుగా గాయస్ ఇక గుండం దగ్గరికి అయితే వచ్చినాము. ఇప్పుడు స్నానం చేసుకొని వెళ్ళాలి. గాయస్ స్నానం చేసి నేనైతే ఇప్పుడు ఆరామ్సే కూర్చున్నా. లోపల దర్శనానికి పోదామంటే కడుపులంతా మండుతుంది. పొద్దున్న నుంచి అడ్డమైన ఈ తిన్న స్నాక్స్ దానివల్ల మండుతుంది. ఏదైనా కూల్గా తినేసి లోపల దర్శనానికి పోవాలి. సో ఈ కొంతమంది ఏం చెప్తారంటే దర్శనం ఇప్పుడు లేవాడితే రేపు సాయంత్రం అవుతుంది అని అంటారు. టైం ఎంత అవుతుంది ఎగ్జాక్ట్గా ఇప్పుడు? ఒక్క నిమిషం. టైము 9:16 అవుతుంది. సో రేపు ఈ టైం వరకు కావచ్చు అని అంటున్నారు. లోపల వెయిట్ చేయాలి ఇక హాల్లో. బయట దర్శనం చేసుకున్న తర్వాత ఎన్ని గంటలు అయిందో మీకు చెప్తాను నేను.